హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తాను. సింపుల్గా ఈజీగా మనం ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో దీనికోసం మొదటగా నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కొంతమంది కుక్కర్లో చేస్తారు, లేదు అంటే బాండీలో చేసుకుంటారు. సో నేను ఎవరైనా గెస్టులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా అవ్వాలి అని కుక్కర్లో చేస్తాను. లేదు అని అంటే బాండీలో చేసుకున్నా బాగా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో మొదటగా ఆయిల్ వేసుకొని ఇందులో నేను బీన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసానండి. సో చికెన్ పులావ్కి వెజిటేబుల్స్ అవసరం లేదు, కాకపోతే నార్మల్గా మనం కర్రీస్ చేస్తే తినరు కాబట్టి ఇలాంటి నాన్ వెజ్ రెసిపీలో వేసినప్పుడు తింటారని వేసాను. అండ్ ఇంకొకటి ఆనియన్స్ అలాగే పసుపు. సో పచ్చిమిరపకాయలు, బీన్స్, ఆనియన్స్ అలాగే పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అండి, ఎక్కువ రైస్ చేయట్లేదు, అందుకు ఒక టమాటో వరకే వేసుకుంటున్నాను. ఒక టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, సో ఇవి రెండు నీట్గా వాష్ చేసి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా మొత్తం లోపలికి తగ్గిపోవాలన్నమాట. సో అంటే మనకి ఫ్రై అయిపోయింది అని అర్థం. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత, సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు చికెన్ ఏదైతే వాష్ చేసి పెట్టుకుంటామో ఆ చికెన్ అనేది ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలండి. మనకి చికెన్ అనేది ఆ పచ్చి వాసన లేకుండా ఈ పసుపు ఇవన్నీ పట్టేలాగా కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్ అనమాట. అండ్ మనకి ఈ రైస్కి పులావ్కి సరిపడేంత సాల్ట్, అలాగే కారం, అలాగే ధనియా పౌడర్, సో ధనియాల పొడి, అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా. సో చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. నేను గరం మసాలా అవేం వేయట్లేదు, ఎందుకంటే చాలా స్పైసీగా అవుతుంది. సో కడుపులో మంట వచ్చే ఛాన్స్ ఉంటుందని వేయట్లేదు. కొద్దిగా పెరుగు కంప్లీట్లీ ఆప్షనల్ అండి. పెరుగు వేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుంది, పెరుగు వేయకపోతే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో మూత పెట్టి ఇంకో 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. నార్మల్గా అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటాం, కానీ ఇందులో మనకి చికెన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట తీసుకొని, తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, బియ్యం ఏవైతే ఉన్నాయో బియ్యం అనేవి వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా మనం సాల్ట్ వేసుకోవడానికి కుదరదు. సో సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసేసుకొని ఇలా మొత్తం మనకి అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రావాలండి. సో చూస్తున్నారు కదా, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో 2 విజిల్స్ వచ్చాక ఇందులో మొత్తం గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాత చూడండి, వావ్, వేడిగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. పెద్ద కష్టమని భయపడే పనే లేదు, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా చెయ్యొచ్చు కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను వేడిగా చికెన్ పులావ్ తినేస్తాను, మీరు కూడా ఇంటి దగ్గర వెంటనే ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్టులు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఇలా ఒక 10-15 minutesలో చేసి ఇచ్చేసేయచ్చు అనమాట. అండ్ ఈ చికెన్ పులావ్కి కాంబినేషన్ రైతాతో తింటే బాగుంటుంది, కర్డ్తో కానీ రైతాతో కానీ తింటే బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.